మన పొలిటికల్గా ఏ రోజైతే మనం ఎదుగుతామో ఆ రోజే అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. జనాభా ప్రకారం ఖచ్చితంగా ఫస్ట్ ఉద్యోగాలలో, తర్వాత విద్యలో, తర్వాత రాజకీయంగా మనకు రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తల వంచి మనకని చెప్తున్నాను. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ వచ్చే విధంగా పోరాడుతాం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్, మెడికల్, లా వంటి మిగతా అన్ని కోర్సులలో సీట్ల పెంపుపై పోరాడుతాం. మనకు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ విద్యార్థి సంఘం. ఇది పెద్ద ఉద్యమాల గట్ట. దీనికి ఎంతో చరిత్ర ఉంది. హక్కుల కోసం ఉద్యమాలు చేసిన గడ్డ ఇది. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మన పౌరత్వ నేత అయినటువంటి పురుషోత్తమన్న, తర్వాత పటేల్ సుధాకర్ అన్న లాంటి వాళ్ళు కూడా ఉద్యమాలు, ఎన్నో ఉద్యమాలు బీద ప్రజల కోసం చేసి వాళ్ళు అమరులయ్యారు. వాళ్ళ జ్ఞాపకాలు ఈరోజు కూడా తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు మెయిన్ ఉద్దేశం ఏమంటే, ఈ సమావేశానికి, విద్యార్థుల సమావేశానికి, ఈరోజు మా బీసీలపై జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా మనమందరం ఏకమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన బీసీల కోసం ముఖ్యంగా ఈరోజు ఈ ఉద్యమం ఈ రూపానికి రావడానికి ప్రధాన కారణం మన ఆర్ కృష్ణయ్య అన్న, టైగర్ ఆర్ కృష్ణయ్య అన్న. గత 50 సంవత్సరాలుగా బీసీల కోసం ఆయన నిరంతరం పోరాడుతూ ఉన్నారు. ఆయన లా చదివే రోజుల్లోనే ఉస్మానియా యూనివర్సిటీలో LLB గోల్డ్ మెడలిస్ట్, LLM గోల్డ్ మెడలిస్ట్, PhD చేశారు, డాక్టరేట్ ఉంది. ఆయనకి గ్రూప్ 1 జాబ్లు వచ్చాయి, జాయింట్ కలెక్టర్ పోస్ట్ వచ్చింది, కానీ ఆయన జాబ్లో ఎక్కలేదు. ఆయన 50 సంవత్సరాల నుంచి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ లేవని ఆయన చేసిన ఈ నిరంతర 50 ఏళ్ళ కష్టమే ఈరోజు ఈ బీసీ ఉద్యమం ఒక రూపాంతరం చెందింది. దీన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత నేటి తరంలో మీ అందరిపైన ఉందనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు తెలంగాణలో మొన్న అసెంబ్లీలో స్టేట్ గవర్నమెంట్ 42% అనే బిల్ పాస్ చేసి ప్రెసిడెంట్ గవర్నర్ దగ్గరికి పంపించారు. కానీ క్యాష్ సెన్సెస్లో కూడా తప్పు ఉంది. ఆ బిల్లు ఇప్పుడు మనకి అనవసరం, బిల్లుతో సంబంధం లేదు. మనకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు కావాల్సింది మన జనాభా బీసీలు ఎంతైతే ఉన్నారో మన వాటా మనకు దక్కాలి. దీన్ని చేయాలంటే రాజ్యాంగంలో సవరణ చేయాలి. రాజ్యాంగంలో సవరణ తెచ్చి బీసీ ఉపకులాల్లో ఎంత మన జనాభా ఉందో ఆ నిష్పత్తిపై మనకు రిజర్వేషన్లు కలిగించినట్లయితే రేపు భవిష్యత్తులో మీ అందరికీ విద్యార్థులకు విద్య, ఉద్యోగం మరియు చట్టసభలలో కూడా మన వాట మనకు దక్కాలని ఈరోజు ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విద్యార్థులు కూడా ముందుకు వస్తున్నారు. ఈరోజు చాలా ఆనందం ఉంది. మీరు దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు రేపటి తరానికి మీరు ఒక పెద్ద స్ఫూర్తిదాయకులు అవుతారు. దీని మీద మీరు శ్రద్ధగా విని ఏంది ఇది, దేనికోసం మనకు అవసరమని మీరు స్పష్టంగా తెలుసుకుంటే మన వాటా, మనం జనాభాలో బీసీలో ఎంతైతే ఉన్నామో మన వాటా మనకు తెలియకుండానే గత ప్రభుత్వాలు మనకి మోసం చేశాయి. ఇది ఆర్ కృష్ణన్న గారి కష్టాలతో నిరంతరం ఆయన చేసిన పోరాటాలతోటి 18,000 పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు, రాష్ట్రోకాలు చేసి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం అన్నిటికైనా ముందుండి నడిపించడానికి ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అయ్యారు ఈరోజు యూనివర్సిటీలో. ఒక విషయం ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు చదువుకునే రోజుల్లో, ఇప్పుడు చదువుతున్నట్లే నేను లా స్టూడెంట్ ఉన్న రోజుల్లో హైదరాబాద్లో 5,000 మంది స్టూడెంట్స్కి 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రాదు. మా కాలేజీ నుంచి వెళ్ళిపోమని చెప్పే పరిస్థితులు, గడ్డు కాలం ఉంది. ఆ రోజు అన్న దగ్గరికి పోయి, అన్న ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందంటే అన్న సెక్రటరియట్ వచ్చి 2 రోజులు ఒక్కటే రోజు నిరాహార చేసి వేలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ బంద్ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ 2 రోజుల్లో ప్రభుత్వం వచ్చి ఇచ్చింది. ఆ రోజు అన్న పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు మేము లాయర్లమైనా. నేను హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశాను. బాబు కూడా గుజరాత్లో లా చేస్తున్నాడు, ఏది బారోల్ యూనివర్సిటీలో. మేము ఈరోజు ఈ స్థాయికి ఉన్నామంటే అన్న పెట్టిన భిక్ష వల్ల. మా లాంటి వాళ్ళు స్టూడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు. అన్నకి ఈరోజు ఈ ఉద్యమానికి ముందుకు తీసుకుపోవడానికి మేమందరం ముందు ఉంటామని అన్నకు
అడుగుజాడలు నడవడానికి రెడీ ఉన్నాం. ఈ ఉద్యమం అనేది ఇప్పుడు ఉద్ధృతం అయిపోయింది, రోజు రోజుకు పెరిగిపోతుంది. మీ అందరి సహకారం ఉంటే మన రిజర్వేషన్లు మనకు దక్కుతాయి, కేంద్ర ప్రభుత్వాలు దిగొస్తాయి, రాజ్యాంగంలో చట్టాలు సవరణ చేసుకొని మన వాటా మనకు దక్కించేంత వరకు మనం పోరాడుతామని ఈ సభకు తెలియజేస్తూ జై కృష్ణన్న, జై విద్యార్థి సంఘం, జై బీసీ విద్యార్థి సంఘం, జై బీసీ విద్యార్థి సంఘం.